మోటార్లకు మీటర్లు పెట్టాలనేటువంటి ప్రతిపాదన చేసింది. కొన్ని బీజేపీ రాష్ట్రాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి, కానీ తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయాలని గతంలో ఉన్నటువంటి కేసీఆర్ వ్యతిరేకించారు, కానీ ఏపీలో అమలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ మీటర్ల వల్ల రైతులకు వచ్చేటువంటి నష్టం ఏంటి? వాస్తవంగా మేము కరెంటుని లెక్కేసుకోవడానికి మీటర్లు పెడుతున్నాం అంటున్నారు, కానీ మోటార్లకు మీటర్లు పెడితే మీటర్లతో పాటు బిల్లులు కూడా వస్తాయి. ఇప్పుడు విద్యుత్ సవరణ బిల్లుని అమలు చేసే దాంట్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వం రైతుల దగ్గర మాట్లాడకుండా నేను బిల్లును పెట్టనని హామీ ఇచ్చింది, మాట్లాడకుండానే బిల్లుని పార్లమెంట్లో పెట్టింది. ఈ బిల్లు ద్వారా కేవలం రైతాంగానికి మాత్రమే కాదు, ఇప్పుడు రైతులకేమో బిల్లులు వస్తాయి, దాంతోపాటు అదనపు భారం రైతాంగం మీద పడుతుంది. ఇది ఒక భాగం. దీంతోపాటు యావత్ భారత ప్రజానీకానికి అందరికి కూడా నష్టం చేసేటువంటి ఆ చట్టం. ఈరోజు ట్రాన్స్మిషన్ అంతా కూడా ఉత్పత్తి ప్రైవేట్ సంస్థలు కూడా ఉన్నాయి. ఇప్పుడు థర్మల్ విద్యుత్ కావచ్చు, హైడల్ కావచ్చు, లేదా సోలార్ కావచ్చు, ప్రైవేట్ రంగంలో కూడా ఉన్నాయి. కానీ ట్రాన్స్మిషన్ మాత్రం ఒక బాంబే నగరం లాంటి చోట్ల తప్ప దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ప్రైవేట్ రంగంలో లేదు. ఒకవేళ ఈ బిల్లే కనుక అమలైతే ఆంధ్రప్రదేశ్ కాదు, మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రజల మీద అదనంగా భారం పడుతుంది. ఈరోజు 100 యూనిట్లు కరెంటు కాలుస్తున్నటువంటి ఒక కుటుంబానికి 200 రూపాయల లోపు బిల్లు వస్తుంది. కానీ ఈ విద్యుత్ సవరణ బిల్లే కనుక అమలైతే 800 రూపాయల నుంచి 1000 రూపాయలు భారం పడుతుంది. అదనపు భారాన్ని ప్రతి కుటుంబం కూడా మోయాల్సి వస్తుంది. దాంతోపాటు ఈరోజు మనము టీవీ కేబుల్కి ఛార్జింగ్ చేసుకున్నట్లు, అదే రకంగా మన సెల్ ఫోన్ ఛార్జింగ్ చేసుకున్నట్లు కరెంటు కూడా మనం ఛార్జ్ చేసుకుంటే వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు ఉన్నటువంటి క్రాస్ సబ్సిడీ ఏదైతే ఉందో అది మొత్తం తీసేస్తారు. ఉత్పత్తి ఖర్చుతో పాటు అదనంగా లాభం చూసుకొని కరెంటు సప్లై చేస్తారు. రెండో వైపు వాళ్ళకి లాభాలు ఎక్కడైతే రావో అక్కడ కరెంటు సప్లై చేసేటువంటి అవకాశం కూడా ఉండదు. అంటే నాణ్యమైనటువంటి విద్యుత్తు అవసరమైన మేరకు అందరికీ అందుబాటులో ఉండేటువంటి అవకాశం కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది ఈ విద్యుత్ సవరణ బిల్లు ద్వారా. అందుకని దీన్ని మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగము, కార్మిక వర్గము, ఇతర ప్రజా సంఘాలన్నీ కలిపి ఐక్యంగా ఈ విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటాన్ని నడపాలని చెప్పి ఈరోజు ఆల్ ఇండియా కిసాన్ సభ కౌన్సిల్ సమావేశాలు నిర్ణయం తీసుకుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.